మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు, అవినాష్ అన్న. సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా కో ఆర్టిస్ట్గా తెలుసు అంతేలే. కానీ ఈ సీజన్లోకి వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము. అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్లో. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చేయలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవమానాలు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు, నువ్వేం చేసావో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు ఆవిడని. కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హర్ట్ అవుతారా? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి. అవుతాము, బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు? అక్కడ ఏమని చెప్పుకుంటారు? లేదు అహంకారం ఉండకూడదు, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం తెచ్చుకుంటారా లోపల? లేక ఎవరైనా అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి. ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది. ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది, కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ అనేది. ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడికి. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను, నాగార్జున గారితో చెప్పాను. ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. బిగ్ బాస్లో ఇంతటి గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్లో 2 గంటల పాటు మేడం. గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది, సీసా ఇన్ ద సెన్స్ ఇదేంది ఊగుతారు మేడం, ఏంటిది సీసా? సీసా అదేనా? పైకి కిందకి ఈ పక్కనేమో ఒక కాలుతో బ్యాలెన్స్ చేయాలి, ఆ పక్కనేమో కుండలో ఇసుక పెట్టుకొని ఉంటారు, అది బ్యాలెన్స్ చేయాలి. నేను, రోహిణి గారు, ఇంకొక అబ్బాయి పృథ్వీ, ముగ్గురు ఉంచును. నేను ఒక అరగంట 40 నిమిషాల్లో నేను పడిపోయా. రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో 2 గంటల పాటు బ్యాలెన్స్ చేశారు. తనకి స్ట్రెంగ్త్ ఏమీ కాదు, ఓన్లీ విల్ పవర్. వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళ మీద గెలవాలనే పంతంతో గెలిచి చూపించారు. అందుకని నాకు అసలు దెబ్బంటే ఆవిడ మీద ఒపీనియన్ మారిపోయింది. దాని ఇదిరా గెలుపంటే అనిపించింది. ఒకవేళ అలా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అవుట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి, అంటే మనకి జీవితంలో ఏదో పనికొస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్టులు పెడతారా బిగ్ బాస్లో? మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు? బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం, ఎమోషన్స్ కంట్రోల్. నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం, అది అప్పుడు కరెక్ట్ అనిపించచ్చు, తర్వాత తప్పు ఉండొచ్చు. మనం కృషిపోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం, అది తప్పే ఉండొచ్చు. అదే ఎమోషన్స్ని ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతా. అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, మన క్యారెక్టర్ల గురించి కానీ, ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది, ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి, ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది, చూసే జనాలకి తెలిసిద్ది. ఇది పూర్తిగా A to Z. వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ 7, సీజన్ 8 మనకు కూడా తెలిసిద్ది. ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం, మన మైండ్ ఎలా ఆలోచించిద్ది, దానికి మనం ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం, రిప్లై ఎలా ఇవ్వగలం, వీటన్నిటిని ఏంటి మీ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న, మీరు చిన్నవారే కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ? చెప్పేగా ఈ 3 నేర్చుకున్నాను బిగ్ బాస్. నేను ఫస్ట్ చెప్పే కదా, ఇవి చెబితే చెబుతారులే, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ 3టిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఒకటి మొహమాట పడకూడదు, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే అందరూ మనుషులు, అందరికీ ఒకేలాగా అర్థమైద్దని లేదు. నెక్స్ట్ ఇంకోటి, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, ఇంకో దానికి ప్రయత్నించు. రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడదు. సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్నా మనసులో, నాకు ఉండిపోయింది. నేను 9 వారాలు ఉన్నా, నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది. దాన్ని నేను 9 వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా. అలాగే ఈ సీజన్లో అమ్మ రావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది. ఇంకా టాప్ 5కి వెళ్ళలేదు, కప్పు కొట్టలేదని పెట్టుకోవాలా, అమ్మ వచ్చింది, చాలు మూసుకో, నీకు ఇది చాలు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నేను చెప్పుకున్నా, ఐఎమ్ ఫ్రీ బర్డ్, చాలా హ్యాపీగా ఉన్నారు. మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా? హ్యాపీగా. నేను నిన్నగాక మొన్నే వచ్చాను, ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి. రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మని? అమ్మతోనే ఫుడ్ వీడియో, ఒక రెస్టారెంట్ అనుకున్నాను, వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి
నేనేం చెప్పను, నా బిగ్ బాస్ జర్నీ మీద ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు, అమ్మ నువ్వు చూసావు కదా నీకేమనిపించింది, మా అమ్మ క్వశ్చన్ అడుగుతా ఉంటుంది, నేను ఆన్సర్ చెబుతా ఉంటా. అమ్మ చూసి ప్రతి వారం ఏమనుకునేవారు, అడిగారా? అసలు ఏం లేదు, దాని గురించి ఏం మాట్లాడాల. ఫస్ట్ కెమెరా ముందే అమ్మని అడగబోతున్నారు రేపు. అదే అడగబోతున్నారు. అమ్మ కలిపి నోట్లో పెట్టారా? ముద్ద ఉన్నా పెట్టారుగా. ఏం పెట్టారు? పప్పు ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి మంచిగా కలిపి ఇక రాగానే హ్యాపీగా పెట్టేశారు. అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ. ఇంట్లోకి వచ్చేటప్పుడు మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది. నాకు ఆలు ఫేవరెట్. అండ్ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. నాకు కూడా అడ్డు పెట్టుకోండి, హౌస్ మేట్స్ మొత్తం అవగొట్టేశారు. అంతేనా? అమ్మ ఇంట్లో ఉండగానే అయిపోయినాయండి మొత్తం. అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ. మధ్యలో అంటే ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇప్పుడు బాగా తగ్గాయి, గత కొన్ని సీజన్స్గా తగ్గాయి, 2-3 సీజన్స్. ఏమి లేదండి, అయ్యే ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా ఉన్నారా, ఏంట్రా చూడాలి అందరికీ ఉంటుంది. ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది. ఈ సీజన్లోనూ ఉంది, పోయిన సీజన్లోనూ ఉంది. నాకు అంతే. నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్, కానీ మాది బయట అరే ఈడేంట్రా, అరే శోభ ఏంట్రా, చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అదంతా. అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా జెన్యూన్ బాండ్స్ అండి. అవునా? ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి. తోడ్పడుతూ ఉండాలి. అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్, మన మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, అది చాలా ప్యూర్గా జెన్యూన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ నాకు ఎదురైనవి అన్నీ ఆల్మోస్ట్ జెన్యూన్ బాండ్సే. అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభ గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా. ఆల్మోస్ట్ 2 daysకి ఒకసారి కాల్ అయితే ఉండిద్దండి. ఆ లాస్ట్ 6 months నుంచి 2 daysకి ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము. ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకుల మధ్యలో ఎలిమినేట్ అవునండి. ఏమనిపించింది? అనిపించింది లేదు నాకు. అనిపించింది అంటే ఏ సెన్స్లో? మీరు అంటే ఎలిమినేట్ అయ్యారని తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అనిపించిందా? ఎందుకంటే బయటే ఉన్నాం కదా, నేను లోపల లేను. అప్పుడు లేదు తెలుసు, అప్పుడు మీరు బయట ఉన్నారు. బయట ఉన్నాం కాబట్టి బయట పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఓట్ బ్యాంక్ ఎవరికి తక్కువ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కదా సోనియా. కానీ ఇదంతా బేక్ బిలీవ్ కదా తేజ. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది మీరు అన్నది బాగానే ఉంది. ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటే మీరు మంచివారైనా మీకు కేపబుల్ వర్త్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరి సినిమా ఆడుతుందో వాళ్ళే బిగ్ బాస్ అవునండి. అంతే కదా? అది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? ఒకటండి, ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో జనాల మీద, జనాల యొక్క ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పినప్పుడు చెప్తున్నా, నాకన్నా తోపుగా ఆడేవాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ నాకన్నా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్లోనూ ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ అదే చెప్తున్నా, ఆడటం అంటే ఓన్లీ గేమ్లు ఆడటం కాదు. బిగ్ బాస్ లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి మనం చూసే చూపు, చెప్పే మాట, చేసే కవలికలో మనం గెస్చర్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి ఎలాగ జనాలకు నచ్చుతారో మనకు తెలియదు. వాళ్ళకి నచ్చినాలని మేము వీళ్ళని చూడాలి అనుకుంటున్న వాళ్ళని ఇంట్లో అడ్డు పెట్టుకుంటారు. ఇది అవసరం లేదురా మాకు అనగానే లాగి తీసి బయటేస్తారు. అంతే. జనాలకి ఎందుకు నచ్చుతామో మనకు తెలియదు. దానికి లాజిక్ లేదు, ఆల్గోరిథం లేదండి. మీరు మంచితనంగా ఉన్నా మీరు బోర్ కొట్టేయచ్చు. రెబెల్ గా రెక్లెస్ గా ఉన్నా కూడా మీరు బాగున్నారు, నచ్చచ్చు. మీరులా ఉండడం ముఖ్యం. అంతే అంతే. నువ్వులాగుండు, అది జనాలకు నచ్చితే ఉంచుతారు, లేదా లాగి బయటేస్తారు. అయ్యో బయటేశారు కదా, అయ్యో నన్ను వేసారు ఏంద్రా బయట అనుకోకుండా దానివల్ల ఏమైనా నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేయి. లేదు నేను ఇంతే అంటే కంటిన్యూ చేయి.